యొక్క భాగంలో చూసినట్లయితే మరి అబ్రహాం గురించి మనం అనేక సార్లు చదివాము, అనేక సార్లు విన్నాం. మరి అబ్రహాముకు ఎన్ని సంవత్సరాల వయసులో పుట్టాడు? అమిసాకు ఎన్ని సంవత్సరాల వయసులో? 100 సంవత్సరాలు. అబ్రహాముకు 100 సంవత్సరాలు. శారమ్మకి ఎన్ని సంవత్సరాలు చెప్పండి? 90. ఆమెకు 90, ఈయనకు 100. అంటే ఇద్దరికి ఎన్ని సంవత్సరాలు ఉంది తేడా? 10 సంవత్సరాలు డిఫరెంట్. కాబట్టి ఆమెకేమో 90 సంవత్సరాలు వచ్చినాయి, ఈయనకు 100 సంవత్సరాలు వచ్చినాయి. కాబట్టి మరి ఆ వయసులో కుమారుని కలగడం అంటే సాధ్యమేనా? అది అందుకే దేవుడు చెప్పినాడు, మనుషులకు అసాధ్యమే కానీ దేవునికి అసాధ్యమే లేదు, దేవుడికి సమస్తము సాధ్యమే. అందుకే దేవుడు యేసుప్రభువు చెప్పినాడు, దేవుడు తలుచుకుంటే ఈ రాళ్ళన్నా కూడా పిల్లలు కలిగించాడు. రాళ్ళు కూడా పిల్లలు కంటాయి దేవుడు తలుచుకుంటే. దేవునికి అసాధ్యమే లేదు, మనుషులకు అసాధ్యం ఏదైనా కానీ దేవుడు తలుచుకుంటే దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. మరి బండను కొడితే బండలోంచి నీళ్ళు వస్తాయి ఎక్కడన్నా కదా? ఏం చేసినాడు దేవుడు? మోషే చెప్పినాడు, ఆ బండను కొట్టమన్నాడు. కర్రతో కొడితే ఏమి వచ్చినాయి? బండలోంచి నీళ్ళు వచ్చినాయి. మరి దేవుడు ఎన్నో అద్భుత కార్యాలు చేసినాడు. ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసినాడు. సముద్రాన్ని పాయలుగా చేయడం అంటే మామూలు విషయమే. ఒక చిన్న చెరువును మనము పాయలుగా చేయాలంటేనే ఎంత కష్టపడాలి, సాధ్యం ఎంతో కష్టపడాలి. నీళ్ళని అదుపులో చేయాలంటే చాలా కష్టం. మరి అటువంటిది దేవుడు ఏం చేసినాడు? ఎర్ర సముద్రాన్ని పాయలుగా చేసి 6 నెలల మీద ఇశ్రాయేలు ప్రజలను నడిపిస్తూ వచ్చినాడు. మరి దేవునికి అసాధ్యమైంది ఏది లేదు. మరి దేవుడు వాగ్దానం ఇచ్చినాడు. ఏం చేసినాడు? అబ్రహాముకు వాగ్దానం ఇచ్చినాడు, నేను నీ కుమారుని దయచేస్తాను, నీ సంతానము సముద్ర తీరమందలు ఇసుకోవలే, ఆకాశ నక్షత్రం వలె నీ సంతానాన్ని విస్తరింపజేస్తాడు. వాటి చూస్తే వయసు అయిపోయింది. మరి దేవుడేమో వాగ్దానం ఇచ్చినాడు. అందుకే అబ్రహాము దేవుణ్ణి నమ్మాను, అదే దానికి నీతిగా ఎంచుకోండి. వాటి దేవునికి అసాధ్యమైంది ఏది లేదని నమ్మినాడు. అందుకే మరి 100 సంవత్సరాల వయసులో కుమారుడిని దయచేస్తూ వచ్చినాడు. మరి లేక కలిగిన కుమారుడు, వృద్ధాప్యంలో కలిగిన కుమారుడు, అటువంటి కుమారుడిని దేవుడు అక్కడ అబ్రహామును పరిశోధిస్తూ వచ్చాడు. చూడండి, మొదటి వచనంలో ఆ సంగతులు జరిగిన తర్వాత దేవుడు అబ్రహాముని పరిశోధించాడు. ఎట్లనగా ఆయన అబ్రహాము అని పిలువగా అతను చిత్తము ప్రభువా అని. అప్పుడు ఆయన, నీ ఒక్కడైనా నీ కుమారుని అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశమునకు వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములు ఒక దాని మీద దహన బలిగా అతను అర్పించమని చెప్పాను. ఏమైంది? గుండెలో పిడుగుపడ్డ టైం. ఏమైంది? నీకు ఒక్కడైనా నీ కుమారుణ్ణి మరి నేను చూపించే ఆ యొక్క మోరియా పర్వతం తీసుకెళ్ళి ఏం చేయాలంట? బలి ఇవ్వాలి. ఏంటి దేవుడు ఇలా చెప్తున్నాడు? వృద్ధాప్యంలో 100 సంవత్సరాల వయసులో నేను ఎంతో కనిపెట్టుకుంటే ఒక్కడిని ఇచ్చినాడు. ఆ ఒక్కడిని మళ్ళీ ఏం చేసినాడు? బలి ఇవ్వమన్నాడు. మళ్ళీ ఏమో దేవుడు ఏం వాగ్దానం ఇచ్చినాడు? నీ సంతానాన్ని సముద్ర తీరమందరిని ఇసుకల వలె చేస్తా అన్నాడు, ఆకాశ నక్షత్రం వలె చేస్తా అన్నాడు. కాబట్టి ఉన్న ఒక్కడిని బలిస్తే నా సంతానం ఇసుకల వలె ఆకాశ నక్షత్రం వలె ఎప్పుడు కావాలి? ఆయన ఏమాత్రం కూడా ఆలోచించలేదు. కాబట్టి దేవుడు అడిగినట్టు అందులో ఏదో ఒకటి కారణము ఉంటుంది. కాబట్టి దేవుడు ఊరికినే చెప్పడు అని చెప్పి ఏం చేసినాడు? మరి దేవుని మాటకు విధేయత చూపించినాడు. వృద్ధాప్యంలో పుట్టిన కుమారుడు ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటున్నాడు. మరి అటువంటి కుమారుని బలి ఇవ్వాలంటే ఎవరైనా ఇష్టపడతారా? మనమైతే ఏం చేస్తాము? ఈ దేవుడు వద్దు నాయన, నువ్వొద్దు, నీ భక్తి వద్దు, నువ్వద్దు, నాకు నా కుమారుడు ఉంటే చాలు, నాకు ఏమొద్దు, నిన్నైనా విడిచిపెట్టుకుంటా కానీ నా కుమారుని మాత్రం నేను చంపుకోనంటారు మనమైతే. అందుకే యేసుప్రభువు చెప్పినాడు, నాకంటే కుమార్తె నేను ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు. తల్లిని తండ్రిని నాకంటే ఎక్కువగా ప్రేమించేవాడు నాకు పాత్రుడు కాడు. కాబట్టి ఏం చేయాలంట? ప్రేమించాలి అంటే దేవుడి కంటే ఎక్కువగా దేన్ని ప్రేమించకూడదు. అదే మన జీవితంలో విగ్రహంగా మారిపోతుంది. అయితే దేవుడు పరీక్షించాడు. మరి అబ్రహాము శారా కుమారుడు వృద్ధాప్యంలో ఎంతో అల్లారుగా చూసుకున్నారు. మరి శారమ్మకు చెప్తే ఒప్పుకుంటుందా? మరి శారమ్మకి చెప్పిందా నాకు తెలుసు. ఎందుకంటే శారమ్మకి చెప్పినాడు అనుకో, ఇట్లా దేవుడు నాతో మాట్లాడినాడు, మనకు ఒక్కడైన కుమారుడిని మోరియా పర్వతం మీద బలి అర్పించమన్నాడు అని చెప్తే, అయ్యా నీకేం తిక్కబట్టిందా? దేవుడు చెప్పడం నువ్వు చేయడం నేను చెప్పా, కుమారుని తీసుకొని దాచిపెట్టేస్తాను. అందుకే చెప్పినాడు. కుమారుని కూడా చెప్పలేదు, మనం పర్వతం మీద ఏం చేయాలా? బలి అర్పించడానికి వెళ్తున్నాము అని చెప్పి మరి కుమారుని తీసుకొని బయలుదేరినాడు. 3వ వచనం, తెల్లవారినప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంట కట్టి తన పనివారిలో ఇద్దరిని తన కుమారుడు ఇస్సాకును వెంట పెట్టుకుని
దహన బలికి కట్టెలను చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటుకి వెళ్ళును. 3వ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటును చూచి. ఎన్ని దినాల ప్రయాణం పట్టింది అక్కడికి? 3 దినాల ప్రయాణం పట్టింది. తన పనివారితో మీరు గాడిదతో ఇక్కడనే ఉండి నేను ఈ చిన్నవాడును అక్కడికి వెళ్ళి దేవునికి మొక్కి మరలా మీ యొద్దకు వచ్చేదమని చెప్పినారు. ఏం చెప్పాడు? మేము వెళ్ళి దేవునికి బలి అర్పించి మళ్ళీ వస్తాను అన్నాడా? వస్తామన్నాడా? ఏమన్నాడు? తిరిగి వస్తాం అంటే నిరీక్షణ ఉంది. కాబట్టి దేవుడు మృతులను సైతము లేపుడకు శక్తి గల దేవుడు అని చెప్పి మరి నమ్మాడు. అందుకే మేము మళ్ళీ తిరిగి వస్తాం మీ దగ్గరికి అని వెళుతున్నాడు. చెప్పినప్పుడు దహన బలికి కట్టెలు తీసుకుని తన కుమారుడైన ఇస్సాకు మీద పెట్టి తన చేతిలో నిప్పును పట్టుకుని పోయాను. వారిద్దరు కూడి వెళ్ళుచుండగా ఇస్సాకు తన తండ్రి అయిన అబ్రహాముతో నా తండ్రి అని పిలిచాడు. అందుకు అతడు ఏమి నా కుమారుడు అని. అప్పుడు అతడు మరి నిప్పును కట్టెలు ఉన్నా కానీ దహన బలికి గొర్రె పిల్ల ఏది? మన ఆయనకు వృద్ధాప్యం వచ్చింది కదా, మరి దహన బలికి బలి అర్పించాలంటే ఏం కావాలి? గొర్రె పిల్ల కావాలి. మరి ఇక్కడ చూస్తే నిప్పు ఉంది, కట్టెలు ఉన్నాయి కానీ ఏం లేదు, గొర్రె పిల్ల లేదు. మరి గొర్రె పిల్ల లేకుండా బలి ఎలా అర్పించాలి? డౌట్ వచ్చింది. పోతూ దాంట్లో డౌట్ వచ్చింది. వాటి తండ్రి అడుగుతున్నాడు, ఆయన గొర్రె పిల్ల ఏది? కట్టెలు ఉన్నాయి, నిప్పు ఉన్నాయి. గొర్రె పిల్ల లేకుండా మనం దహన బలి ఎలా అర్పిస్తాం దేవునికి? కాబట్టి తండ్రికి ఏమంటది? ఏం మాట చెప్పాలి తన కుమారుడికి? కళ్ళలో నీళ్ళు తిరిగింది ఆ మాటకి తండ్రికి కదా. అయినా కూడా సముదాయించుకొని ఆయన ఆ దహన బలికి గొర్రె పిల్లని దేవుడే చూసుకుంటాడు. కాబట్టి మనం వెళ్దాం అని చెప్పి మరి బయలుదేరినారు. అక్కడికి వెళ్ళినారు. ఏం చేసినారు? గొర్రె పిల్లను అప్పుడు అబ్రహాము నా కుమారుడా దేవుడే దహన బలికి గొర్రె పిల్లను చూచుకున్నానని చెప్పాను. వారిద్దరు కూడి వెళ్ళి దేవుడు అతనితో చెప్పిన చోటుకి వచ్చినప్పుడు అబ్రహాము అక్కడ బలిపీఠమును కట్టి కట్టెలు చక్కగా పేర్చి తన కుమారుడైన ఇస్సాకును బంధించి ఆ పీఠం పైన కట్టెల మీద అతన్ని ఉంచాడు. కాబట్టి దేవుడు చెప్పినట్లుగా తన కుమారుడిని బంధించాడు. కుమారుడికి అర్థం కాలేదు. ఏంటి మా నాయన నన్ను కట్టేస్తున్నాడు ఏంటి? పారిపోలేదు. మన పిల్లలు ఏం చేస్తారు? అమ్మ మా నాయన ఇంత కట్టేస్తున్నాడు, నా గొర్రె పిల్లలు నన్ను చంపుతాడు అని చెప్పి దెబ్బకు పారిపోయి ఈ రోజు పిల్లలు అయితే ఏం చేస్తారు? పోయి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇస్తారు, మా నాన్న నన్ను చంపడానికి వచ్చినాడు నా మీదికి కదా. అయితే ఇస్సాకు ఏం చేసినాడు? ఏమీ చేయలేదు. తన్ని కట్టేస్తుంటే చేతులు వెనక్కి కట్టేస్తుంటే మౌనంగా ఉన్నాడు. ఎత్తి ఆ దహనబలి మీద ఆ బలిపీఠం మీద పెడుతుంటే మౌనంగా ఉన్నాడు. కత్తి కూడా ఎత్తినాడు. ఇప్పుడైనా ఇస్సాకు నోరు తెరిచినాడా? నాయన నన్ను చంపమాకన్నాడా? ఏమనలేదు, మౌనంగా ఉన్నాడు. కాబట్టి తండ్రికి కుమారుడికి తెలుసు తండ్రి మీద ప్రేమ. నా తండ్రి నన్ను ఎంతగానో ప్రేమించినాడు, కాబట్టి నా తండ్రి నన్ను చంపడు. ఆయన చంపిన దేవునికి మహిమని చెప్పి మౌనంగా ఉన్నాడు. మరి అప్పుడు ఏం జరిగింది? అప్పుడు అబ్రహాము అతని కుమారుని వధించి తన చేయి చాపి కత్తి పట్టుకొనగా యెహోవా దూత పరలోకము నుండి అబ్రహామా అని పిలిచెను. అందుకు అతడు చిత్తము ప్రభువా అని ఏమన్నాడు? వందించి మరి కత్తి పట్టుకొనగా అప్పుడు పరలోకం వినిపించింది, ఒక స్వరం వినిపించింది, అబ్రహామా అని పిలిచెను. అతని చిత్తము ప్రభువా నేను. అప్పుడు అతడు ఆ చిన్నవాడిని ఏమీ చేయకము, అతన్ని ఏమీ చేయకము, నీకు ఒక్కడైన నీ కుమారుణ్ణి నాకు ఇయ్య వెనుక తినేది కనుక నీవు దేవునికి భయపడువాడు అని ఇందువల్ల నాకు కనబడుచున్నది. ఎవరిని ప్రేమించినాడు ఎక్కువగా? కుమారుడిని ప్రేమించినాడా? దేవుని ప్రేమించినాడా? దేవుని ప్రేమించినాడు. కుమారుని కంటే దేవుని పరీక్ష వినప్పుడు గెలిచినాడు. కాబట్టి తన కుమారుడి వృద్ధాప్యంలో పుట్టిన ఏదైనా కుమారుడి కంటే కూడా నాకు దేవుడే ఎక్కువ. కాబట్టి ఆయనే నాకు సమస్తాను, నాకు ఆధారభూతుడు అని చెప్పి నమ్మినాడు. అందుకే నీకు ఒక్కడైనా నీ కుమారుడిని నాకు బలి అర్పించడానికి నువ్వు వెనుక తెలియదు కనుక ఇందు నిమిత్తము నువ్వు దేవునికి భయపడు వాళ్ళు అని నాకు కనబడుచున్నది. చూడు ఆ గొర్రె పిల్ల ఎవరు? ఇక్కడ చూద్దాం. చూడండి. అప్పుడు అబ్రహాము కన్నులెత్తి చూడగా పొదను కొమ్ము తగులుకుని ఒక పొటేలు అతని వెనుక తన కనబడను. ఆ అబ్రహాము వెళ్ళి ఆ పొటేలును పట్టుకుని తన కుమారునికి మారుగా పెట్టి దహన బలిగా అర్పించాడు. ఇక్కడ ఎక్కడుంది? అక్కడ ఎక్కడి నుంచి వచ్చింది? ఆ పొటేలు ఎక్కడి నుంచి వచ్చింది?
కాబట్టి అక్కడ కొమ్ముడు తగులుకున్న పొటేలుని తన కుమారునికి బదులుగా తీసుకొచ్చి దహన బలిని ఆ యొక్క బలిపీఠం మీద బలి అర్పిస్తూ వచ్చినాడు. కాబట్టి ఆ గొర్రెపిల్ల ఎవరు? యేసుప్రభు. నీ కొరకు నా కొరకు. అందుకే యేసుప్రభు దేవుడు తన ప్రియ కుమారుడైన తన ఏకైక కుమారుడిని ఈ లోకానికి పంపించి మరి నీకు బదులుగా నాకు బదులుగా ఆయన పరిశుద్ధ స్థలంలో మన కొరకు బలి చేయబడుతూ వచ్చాడు. మన దోషాల కొరకు, మన అతిక్రమాల కొరకు, మన పాపాల కొరకు ఆయన మన శిలువలో ప్రాణం పెడుతూ వచ్చినాడు. చూడండి, హెబ్రీలకు రాసిన పత్రిక 11వ అధ్యాయము 11వ అధ్యాయం 17వ వచనం చదవండి. అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఇస్సాకును బలిగా అర్పించెను. ఎవడు ఆ వాగ్దానమును సంతోషంతో అంగీకరించెనో ఆ ఇస్సాకు అనేది నీ సంతానమని ఎవరితో చెప్పబడినో ఆ అబ్రహాము మృతులను సైతం లేపుటకు దేవుడు శక్తిమంతులని ఎంచిన వాడై తన ఏకైక కుమారుని అర్పించి ఉపమాన రీతిగా అతన్ని మృతుల్లో నుండి మరలా పొందినాడు. ఏం చేసినట్ట? అబ్రహాము శోధింపబడి విశ్వాసమును బట్టి ఏం చేసిన? ఇస్సాకును బలిగా అర్పించాడు. అర్పించి ఏం చేసినాడంట? దేవుడు మృతులను సైతం లేపుటకు దేవుడు శక్తిమంతుడని ఎంచిన వాడై తన ఏక కుమారుని అర్పించి ఉపమాన రీతిగా మృతుల్లోంచి అతన్ని మరలా పొందినాడు. ఏం చేసినట్ట? అర్పించి కుమారుని మరలా పొందుతూ వచ్చాడు. పక్కన యాకోబు పత్రిక రండి. యాకోబు పత్రికలో ఒక మాట రాయబడింది. 2వ అధ్యాయం 20వ వచనం చదవండి. 23వ వచనం చదవము. కాబట్టి అబ్రహాము దేవుని నమ్మిను, అది అతనికి నీతిగా ఎంచబడెను, అను లేఖనము నెరవేర్చబడెను, మరియు దేవుని స్నేహితులని అతనికి పేరు కలిగిను. మనుషుడు విశ్వాస మూలమున మాత్రము కాక క్రియల మూలమున నీతిమంతులని ఎంచబడునని మీరు దీని వలన గ్రహించితిరి. కాబట్టి ఏం చేసినట్టు? దేవుడు అబ్రహాం ఏం చేసినాడు? దేవుణ్ణి నమ్మినాడు, అది అతనికి నీతిగా ఎంచబడింది. అందుకే మరి అతను ఏం చేసినాడంట? దేవునికి స్నేహితుడని పేరు కలిగింది. మనుషుడు విశ్వాస మూలమున కాక క్రియల వలన నీతిమంతులుగా ఎంచబడని దీని వలన గ్రహించేది. అందుకే దేవునికి అబ్రహం ఏమైనాయంట? స్నేహితుడైనాడు. స్నేహితుడు అంటే ఏం చేస్తాడు? ఎంతో క్లోజ్ గా ఉంటారు, ఎంతో అన్యోన్యంగా ఉంటారు, ఎంతో బాగా క్లోజ్ గా ఉంటారు, ఏది ఉన్నప్పుడు చెప్పుకుంటారు. కాబట్టి అంత సహవాసంతో ఉంటారు. మరి అంతగా దేవుణ్ణి ప్రేమిస్తూ వచ్చినాడు. తర్వాత రోమిలకు రాసిన పత్రిక రండి. రోమిలకు రాసిన పత్రిక 8వ అధ్యాయము 4వ వచనం చదవండి. శరీరమును అనుసరింపక ఆత్మను అనుసరించి నడుచుకుంటా మన యందు ధర్మశాస్త్ర సంబంధమైన నీతి నెరవేర్చబడనని పాప పరిహారము నిమిత్తము దేవుడు తన సొంత కుమారుడిని పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపమునకు శిక్ష విధించినాడు. ఏం చేసినాడంట? దేవుడు తన సొంత కుమారుడిని ఏమి శరీరం ఇచ్చినట్ట? పాప శరీరాకారముతో పంపి ఆయన శరీరమందు పాపానికి ఏం చేసినాడు? శిక్ష విధించాడు. పాప శరీరము మనం. ఆ శిక్ష ఎవరికి రావాలి? మనకు రావాలి. అందుకే మనకు రావాల్సిన శిక్షను ఇప్పుడు ఆ ధర్మశాస్త్రం ప్రకారం ఏం చేస్తారు? ఏడాదికి ఒకసారి మనం చేసిన అతిక్రమాన్ని బట్టి యాజకుడి దగ్గర యాజకుడు ఉంటాడు. ఆ గొర్రె పిల్లను పొట్టేలు పిల్లను వారి స్తోమతను బట్టి పావురం పిల్లను బుగ్గ పిల్లని ఏదో ఒకటి తీసుకెళ్తే పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి మన నిమిత్తమై ఏం చేసేవాడు? పాప పరిహార బలి అర్పించేవాడు. అప్పుడు మన పాపానికి ఏం జరుగుతుంది? ప్రాయశ్చిత్తం జరుగుతుంది. అయితే ఇవి కాకుండా వీటన్నింటికి బదులుగా ఏం చేసినాడు? తన సొంత కుమారుని పాప శరీరాకారంతో పంపి ఆ పాప శరీరానికి ఏం చేశాడంట? తన శరీరమందు మన పాపానికి శిక్ష విధించినాడు. శిక్ష ఎవరికి రావాలి? మనకు రావాలి. అయితే మనము శిక్షింపబడ్డము, మనము నశించుకోవడం ఇష్టం లేక దేవుడు ఏం చేసినాడు? తన ఏకైక కుమారుని లోకానికి పంపి మన పాపానికి రావాల్సిన శిక్షను ఆయన శరీరమందు ఆ శిక్ష ఆయనకు వేసినాడు. నిజంగా చూడండి ఎంత ప్రేమ గలదు. మనం నశించుకోవడం ఇష్టం లేక ఎవరైనా ఈ లోకంలో ఇటువంటి ప్రేమ చూపిస్తారా? ఎవరైనా ఇటువంటి త్యాగం చేస్తారా ఈ లోకంలో?
మరి మనకు రాని శిక్షను కుమారునికి వేసి ఆ శిక్ష నుంచి మనకు విడుదల విమోచన దయచేసి ఈరోజు ఆయన కుమారులుగా ఆయన కుమార్తెలుగా మనల్ని స్వీకరించి ఆయన సన్నిధానంలో మనల్ని చేంజ్ చేసినట్ట ఏర్పరచబడిన వంశంలో రాజులని యాజకులను పరిశుద్ధ జనంలో దేవుని సొత్తైన ప్రజలతో ఏర్పరచబడిన వంశంతో మనల్ని చేర్చినాడు. ఎంత గొప్ప ధన్యత ఇచ్చినాడు ఈ లోకంలో. ఒకప్పుడు నీచులం, తృణీకరింపబడిన వారం, పనికిరాని వారం, ఎన్నిక లేని వారము, బలహీనులం. అటువంటి మనల్ని దేవుడు ఏం చేసినాడు? ఏర్పాటు చేసుకున్నాడు. నిజంగా చూడండి ఇక్కడ, అందుకే యోహాను సువార్తలో అన్నాడు. చూడండి, యోహాను సువార్త 1వ అధ్యాయము 29వ వచనం చదవండి. యోహాను సువార్త 1వ అధ్యాయం 29వ వచనం చదవండి. మర్నాడు యోహాను యేసు తన యుద్ధకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. ఏం గొర్రెపిల్ల అంట? ఈయన లోక పాపాన్ని, ఎవరి పాపాలంట? ఒక కులం వాళ్ళ పాపాలన, లేకుంటే ఒక మతం వాళ్ళ పాపాలన, ఒక జాతి వాళ్ళ పాపాలన, ఒక ఊరి వాళ్ళ పాపాలన. ఎవరి పాపాలంట? లోక పాపాలన్నీ కూడా. లోకంలో ఎవరైతే ఉన్నారో, లోకం అంటే లోకంలో మనిషి పుట్టిన ప్రతి మనిషి లోకంలో ఉన్నట్లేదు. కాబట్టి లోకంలో లోక పాపములు మోసుకుని పోవు దేవుని గొర్రెపిల్ల. లోక పాపాలన్నింటినీ మోసుకొని పోవడానికి వచ్చింది. ఇక్కడ ఒక్కొక్కరు చేసిన పాపాలన్నీ లెక్కేసుకుంటే లోకంలో ఉన్న వాళ్ళందరి పాపాలు లెక్కేస్తే ఎన్నైతే కొన్ని కోట్ల పాపాలు అయిపోతాయి కదా. ప్రతి మనిషి మనము చేసిన తప్పిదన్నీ లెక్కేసుకుంటే మరి లోకంలో రోజు ఈనాడు ఎన్ని నేరాలు ఘోరాలు జరుగుతున్నాయో అవన్నీ కానీ రాసి పెడితే కొన్ని కోట్లు అవుతాయి. ఆ శిక్ష అంతా ఎవరు వేసినారు? ఎవరు మోసినారంట? యేసు ప్రభువు లోక పాపాన్ని మోసుకొని పోయే దేవుని గొర్రెపిల్లగా ఆయన లోకానికి వచ్చి మరి నీ కొరకు నా కొరకు బలి చేయబడుతూ వచ్చినాడు. ఒక పాపి రక్షింపబడాలంటే ఒక పరిశుద్ధుడు అతని కొరకు ప్రాణం పెట్టారు. ఆ రోజుల్లో ఇక గొర్రెపిల్లను లేకుంటే మేకను కానీ, గొర్రెలను కానీ, పశువులను కానీ, ఆ యొక్క పావురాలను కానీ, గువ్వలను కానీ ఎందుకు అర్పిస్తారు? వాటికి పాపం ఉంటుందా? వాటికి పాపం ఉండదు. అంటే అవి నిర్దోషమైనది. కాబట్టి నిర్దోషమైనది అర్పించబడాలి మన పాపాల కొరకు. అందుకే యేసుప్రభువు వారు ఎలాంటి వాడు? ఆయన పవిత్రుడు, నిర్దోషియు, నిష్కల్మషుడు, పాపులలో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఆయన జన్మతోనే ఈ లోకంలో ఎలా జన్మించినాడు? పరిశుద్ధుడిగా జన్మించాడు. కన్యక గర్భంలో ఈ లోకంలో జన్మిస్తూ ఉంటాడు. అంటే ఆయన జన్మ పాపం కూడా ఆయనకు అంటకుండా మరి 33.5 సంవత్సరాలు ఈ లోకంలో జీవించాడు. 33.5 సంవత్సరాలు ఆయన పాపం చేయలేదు. ఆయన నోట ఏ కపటము, ఆయన దూషింపబడి బదులు దూషింపలేదు. ఆనాటి రోమా సామ్రాజ్యానికి మరి ఛాలెంజ్ విసురుతూ వచ్చినాడు. నాలో పాపం ఉందని మీలో ఎవరు నిరూపిస్తారు? ఎవరు స్థాపిస్తారు? వాటి ఎవరు కూడా స్థాపించలేకపోయినారు, ఎవరు నిరూపించలేకపోయినారు. పిలాతు కూడా చెప్పినాడు, అయ్యా ఈయన ఎందుకు నాకు ఏ దోషము కనపడట్లేదు, ఈయన సిలువ వేయడానికి ఏ ఆధారం కూడా లేదు అంటే వాళ్ళు ఏం చేసినారు? వాడిని సిలువ వేయండి, వాని రక్తం మా మీదను మా పిల్లల మీదను. చూడండి ఏం చేసినాడు ఆయన? ఎవరికైనా అన్యాయం చేసినాడా? ఎవరైనా చంపినాడా? ఎవరైనా కొట్టినాడా? ఆకలి ఉన్న వారికి ఆహారం పెట్టినాడు. దుష్టులను శుద్ధులుగా చేసినాడు. కుంటి వారికి కాలు ఇచ్చినాడు, గుడ్డి వారికి చూపించినాడు, చెవిటి వారికి చెవులు ఇచ్చినాడు, మూగ వారికి నాలుగు ఇచ్చినాడు. అందరికి మేలు చేశాడు కానీ ఎవరికైనా కీడు చేసినాడా? మరి ఎందుకు వాడిని సిలువ వేయండి? ఎంత కసితో అంటే సిలువ వేయండి, మాకొద్దే వద్దు, మాకెవరు కావాలంట? బందిపోటు దొంగ కావాలా మాకు? ఈనాడు కూడా లోకంలో న్యాయాన్ని కోరుకోవట్లేదు మానవుడు, మంచితనాన్ని కోరుకోవట్లేదు. అన్యాయమే మాకు కావాలి, అక్రమం మాకు కావాలి, మంచి మాకొద్దు. అందుకే తమ క్రియలు దుష్క్రియలుగా కనపడకున్నట్టు మనుషులు వెలుగు దగ్గరికి రావడానికి ఇష్టపడట్లేదు. అందుకే ఏం చేసినాడు? తన కుమారుని లోకానికి పంపించి ఆయన పరిశుద్ధుడుగా ఈ లోకానికి వచ్చి, అందుకే కొరింథీయులకు రాసిన పత్రిక మొదటి కొరింథీ రాసిన పత్రిక మాకు 2 కొరింథీ 6వ అధ్యాయం 20 వచ్చిన చదవండి. 5:21 క్షమించండి, 5:21. 2 కొరింథీ 5:21. ఎందుకనగా
మనం ఆయన యందు దేవుని నీతి అగినట్లు పాపం ఎరుగని ఆయనను మన కోసం పాపముగా చేశాడు. ఏం చేసినాడంట? ఎందుకనగా మనం ఆయన యందు దేవుని నీతి అగినట్లు పాపం ఎరుగని ఆయన ఏం చేశాడు? మన కోసము పాపముగా చేశాడు. అందుకే ఏం తీర్పు పొందినాడంటే ఆయన అన్యాయపు తీర్పు పొందుతూ వచ్చినాడు. అందుకే మన అతిక్రమణ కొరకై గాయపరచబడి మన సమాధానమైన శిక్ష మీద పడను. ఇప్పుడు ఆయన పొందిన దెబ్బల చేత మనకేమొచ్చింది? ఇప్పుడు స్వస్థత వచ్చింది. ఆయన మన కొరకు గాయపరచబడకపోయింది, ఆయనే మన కొరకు నిందించబడకపోయింది, ఆ గాయాలు మనం పొందవలసి. ఏం చేసినాయంట? మరి నీ కోసం నా కోసం మనం చేసిన పాపాన్ని బట్టి మన ముఖాన ఉమ్మి పడాల్సింది ఏం చేసినాయంటే ఆయన ముఖాన ఉమ్మి వేయించుకున్నాడు. లోకరక్షకుడు దేవునితో సమానంగా ఉండడం విడిచిపెట్టుకోవడం భాగ్యం ఎంచుకోలేక మనుషుల పోలిక కాబట్టి దాసులు స్వరూపం ధరించుకోవడం తన్ను తాను ఏం చేసినాడంట? రిక్తునిగా చేసుకున్నాడు. ఏమీ లేనివాడిగా వచ్చినాడు. దరిద్రమైన మనల్ని ధనవంతులుగా చేయడం కోసం మన కోసం ఏమైపోయినాడు? ఆయన దరిద్రుడిగా మార్చబడుతూ వచ్చినాడు. ఏమీ లేనివాడుగా ఒక నిరుపేదగా ఈ లోకంలో జీవించి నీ కోసం నా కోసం శిలువలో తన ప్రాణాన్ని బలిగా పెడుతూ వచ్చినాడు. చూడండి, అదే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయం 11-12 వచనాలు చదవండి. అయితే క్రీస్తు రాబోచున్న మేలుల విషయమై ప్రధాన యాజకుడిగా వచ్చి తానే నిత్యమైన విమోచన సంపాదించి హస్తకృతము కానిది అనగా ఈ సృష్టి సంబంధమైనది కానిదియో మరి ఘనమైనదియో పరిపూర్ణమైన గుడారము ద్వారా మేకల యొక్కయు కోడెల యొక్కయు రక్తంతో కాక తన స్వరక్తముతో ఒక్కసారి పరిశుద్ధ స్థలములో ప్రవేశించెను. ఏలైనగా మేకల యొక్కయు ఎట్ల యొక్కయు రక్తమును మైల పడిన వారి మీద ఆవు దూడ బూడిదయు చల్లుట శుద్ధీకరణం కలుగునట్లు వారిని పరిశుద్ధపరిచినలా నిత్యుడకు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తము నిత్యమ క్రియను విడిచి జీవగల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షి ఎంతో ఎక్కువగా శుద్ధి చేయును. అప్పుడు ఏం చేసినట్టు మేకల యొక్కయు కోడెల యొక్క రక్తంతో కాక తన స్వరక్తంతో ఒక్కసారి పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు. అందుకే యేసు రక్తం ఏం చేసిందంటే ప్రతి పాపం నుంచి మనల్ని పవిత్రులుగా చేసింది. ఎందుకంటే ఒక పాపి రక్షింపబడాలంటే ఒక పరిశుద్ధుని యొక్క రక్తం చిందింపబడాలి. ఆ పరిశుద్ధుడు ఎవరు? యేసు ప్రభువు మాత్రమే. కాబట్టి ఈ లోకంలో జన్మ పాపం లేకుండా పుట్టిన ఒకే ఒక్కడు ఎవరంటే యేసు ప్రభువు మాత్రమే. ఈ లోకంలో కర్మ పాపం అంటకుండా జీవించింది ఎవరంటే ఒక యేసు ప్రభువు మాత్రమే. అందుకే ఆయన జన్మ కర్మ పాపాలు లేకుండా ఆయన పరిశుద్ధుడిగా ఈ లోకంలో నిర్దోషిగా నిరపరాధిగా ఈ లోకంలో జీవిస్తూ వచ్చాడు. అయితే ఆయన అన్యాయపు తీర్పు పొంది మరి నీ కొరకు నా కొరకు సిలువలో మరి ప్రాణం పెడుతూ వచ్చినాడు. అందుకే మరి ఆ యొక్క ఎడ్ల యొక్క రక్తము, దూడల యొక్క రక్తము, మరి ఆవు ఇవేవి కూడా మనని శుద్ధిపరిచినప్పుడు ఏం చేసినాయంట? నిత్యుడు ఆత్మ ద్వారా తన్ను తాను దేవునికి నిర్దోషిగా అర్పించుకున్న క్రీస్తు యొక్క రక్తం ఏం చేసింది? ఇప్పుడు నిత్యవ క్రియను విడిచిపెట్టి జీవం గల దేవుని సేవించడం మన మనస్సాక్షిని శుద్ధి చేసి. చూడండి, నిజంగా దేవుడు మన ఇలా తన ప్రేమను ఎంతగా వెల్లడిపరుస్తున్నాడు. అక్కడే చూడండి 25వ వచనం చదవండి. 25వ వచనం చదవండి. అంతేకాదు ప్రధాన యాజకుడు ప్రతి సంవత్సరము తనది కాని రక్తము తీసుకొని పరిశుద్ధ స్థలంలో ప్రవేశించినట్లు ఆయన అనేక పర్యాయములు తన్ను తాను అర్పించుకొని ప్రవేశించలేదు. అట్లైన ఎడల జగత్తు పునాది వేయబడినది మొదలుకొని అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగ సమాప్తికి తన్ను తాను బడిగా అర్పించుకోవడం వలన పాప నివారణ చేయడమై ఒక్కసారి ప్రత్యక్షపరచబడిను. చాలా చూసినట్లయితే ఇక్కడ మరి ప్రధాన యాజకుడు ఏటేటా ఏం చేశాడంట? తనది కాని రక్తం తీసుకొని పరిశుద్ధ స్థలంలో ప్రవేశించాడు. ఆయన అనేక పర్యాయములు తన్ను తాను ఏం చేసినాడు? అర్పించుకుంటూ ప్రవేశించలేదు. కానీ జగత్తు పునాది వేయబడిన మొదలుకొని అనేక పర్యాయములు శ్రమ పడవలసి వచ్చును. అయితే ఆయన యుగముల సమర్థి తన్ను తానే ఏం చేసినాడంట? బలిగా అర్పించుకుంట వలన పాప నివారణ చేయడమే ఒక్కసారి ప్రత్యక్షపరచబడే.
ఏం చేసినాడు? ఇప్పుడు ఆయన రక్తం చిందించడం ద్వారా మనకేమొచ్చింది? ఇప్పుడు విమోచన వచ్చింది. పాపముల నుంచి, శాపం నుంచి విడుదల, విమోచన వచ్చింది. అందుకే రక్తం చిందింపకుండా పాప క్షమాపణ కలగదు. కాబట్టి ఇప్పుడు రక్తము మన పాప క్షమాపణ కలగాలంటే ఒక నిర్దోషి యొక్క రక్తం కావాలి. కాబట్టి ఆ నిర్దోషి ఎవరు? అందుకే లోక పాపను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్లగా ఆయన ఈ లోకానికి వచ్చే శిలువలో నీ కొరకు నా కొరకు బలి చేయబడ్డాడు. ఇప్పుడు ఒక వ్యక్తికి ఏదైనా ప్రమాదం జరిగి రక్తం ఎక్కించాల్సి వస్తాయి. ఒక ఎయిడ్స్ రోజు రక్తం తీసుకొచ్చి ఎక్కిస్తారా? అతనికి ఎక్కిస్తారా? ఒక టీబీ పేషెంట్ ఉంటాడు, వాళ్ళ రక్తం తీసుకొచ్చి ఎక్కిస్తారా? ఎక్కిస్తే ఏమైతుంది? ఆ జబ్బు ఇతని కూడా వస్తాయి. అందుకే ఏం చేస్తారు? ఆ రక్తాన్ని పరీక్షిస్తారు. ఇతనిలో ఏమన్నా ఎయిడ్స్ ఉందా, లేకుంటే టీబీ జబ్బు ఉందా, ఇంకా క్యాన్సర్ ఉందా, ఏమైనా ఉందా అని చెప్పి పరీక్షించి రక్తాన్ని టెస్ట్ చేస్తారు. ఇతని శరీరంలో ఎలాంటి అనారోగ్యం లేదు, ఆరోగ్యవంతుడిగా ఉన్నాడన్నప్పుడే ఆ రక్తం తీసుకొచ్చి పేషెంట్ కి ఎక్కిస్తారు. అంతే కదా? అదే అతనికి ఏదైనా జబ్బు ఉన్నదని తెలిసి కూడా ఆ రక్తం తీసుకొచ్చి పేషెంట్ కి ఎక్కిస్తే ఈ పేషెంట్ ఇంకా పేషెంట్ తొందరగా చచ్చిపోతాడు. కాబట్టి అలాగే మన యేసు ప్రభువారు కూడా మన పాపాల కొరకు మన నీతి మంతులుగా తీర్చాలంటే ఆయన పరిశుద్ధుడై ఉండాలి. ఎందుకంటే ఒక పాపి రక్తం ఇంకొక పాపిని రక్షించలేదు ఎప్పటికి కూడా. కాబట్టి అందుకే ఆయన పరిశుద్ధమైన రక్తాన్ని నీ కొరకు నా కొరకు చిందించి మరి నీ కొరకు నా కొరకు పరిశుద్ధ స్థలంలో బలి చేయబడ్డాడు. అది హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం చూడండి, 13వ అధ్యాయము 12వ వచనం చదవండి. కావున యేసు కూడా తన స్వరక్తము చేత ప్రజలను పరిశుద్ధపరచుటకై గవిని వెలుపట శ్రమ పొందెను. కాబట్టి మనం ఆయన నిందను భరించుచు శిబిరము వెలుపలకి ఆయన యొద్దకు వెళ్ళుదాము. నిలువలమైన పట్టణం ఇక్కడ మన కోసం లేదు, కానీ ఉండబోచున్న దాని కొరకు ఎదురు చూచుచున్నాము. కాబట్టి ఆయన ద్వారా మనం దేవునికి ఎల్లప్పుడూ స్తుతియాగము చేయడము, అనగా ఆయన నామమును ఒప్పుకొనుచు జీవాపడము అర్పించడం. కాబట్టి ఏం చేసినాయంట? కాబట్టి మనం ఆయన నిందను భరించుచు, అందుకే ఈ కావున యేసు కూడా తన స్వరక్తంతో ప్రజలను పరిశుద్ధపరచుటకై ఏం చేసినాయంట? గవిని వెలుపట శ్రమ పొందెను. మనం ఆయన నిందను భరించుచు శిబిరం వెలుపలికి ఆయన యొద్దకు వెళ్ళుదాం. అదే ఫిబ్రవరి 10 చూడండి, 10 వచనం చదవండి. 10 వచనం చదవండి. యేసు క్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పించబడుట చేత ఆయన చిత్తమును బట్టి మనం పరిశుద్ధపరచబడి ఉన్నాము. మరియు ప్రతి యాజకుడు దినదినము సేవ చేయొచ్చు పాపము ఎన్నటికీ తీసివేయైన పనులనే మాటి మాటికి అర్పించుచూ ఉండును. ఈయనైతే పాపముల నిమిత్తమై సదాకాలము నిలుచు ఒక్క బలిని అర్పించి అప్పటి నుండి తన శత్రువులను తన పాదములకు పాదపీఠముగా చేరు వరకు కనిపెట్టుచు దేవుని కుడి పార్శ్వమున ఆసీనుడై ఉన్నాడు. కాబట్టి చూసినట్లయితే ఆ ఒక్క అర్పణం చేసినట్ట ఈయన పరిశుద్ధపరచబడు వారిని సదాకాలమునకు సంపూర్ణులుగా చేసి ఉన్నాడు. చూసినట్లయితే ఏం చేసినట్ట? యేసు క్రీస్తు యొక్క శరీరం ఒక్కసారి అర్పించబడి చేత ఆయన చిత్తమును బట్టి మనం ఏమైనాం? ఇప్పుడు పరిశుద్ధపరచబడి ఉన్నాం. ఇప్పుడు ఏమైపోయినాము? ఒకప్పుడు పాపులుగా ఉన్నాం. ఇప్పుడు ఆయన దగ్గరికి వచ్చి మన పాపాలను ఒప్పుకోవడం ద్వారా ఏం చేసినాడు? ఆయన రక్తంతో మనల్ని కడిగి ఇప్పుడు ఏం చేసినాడు? మనల్ని నీతిమంతులుగా తీర్చినాడు. ఇప్పుడు యేసు రక్తం ప్రతి పాపం నుంచి మనం ఏం చేస్తుంది? పవిత్రులుగా చేస్తుంది. ఇప్పుడు ఏం చేసినాడు? ఆయన రక్తాన్ని ఆశ్రయించడం ద్వారా ఇప్పుడు మనము ఆయన విశ్వాసం ఉంచడం ద్వారా ఏం చేసినాడంట? ఉచితముగా నీతిమంతులుగా తీర్చాడు. ఇప్పుడు ఆయన రక్తంతో కడిగి మన పాపానికి ప్రాయశ్చిత్తం చేసి మనల్ని ఉచితముగా నీతిమంతులుగా తీర్చాడు. అందుకే యెషయా గ్రంథంకి రండి. యెషయా 53వ అధ్యాయం, యెషయా 53 5వ వచనం చదవండి. మన అతిక్రమణ దేవుని బట్టి అతడు గాయపరచబడిను, మన దోషమును బట్టి నలుగగొట్టబడిను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకు ఇష్టమైన త్రోవకు తొలగిను. యెహోవా మనందరి దోషమును అతని మీద మోపెను, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడిన అతడు నోరు తెరవలేదు.
వదకు తేబడి గొర్రె పిల్లయు, బొచ్చు కత్తరించు ఆయన గొర్రె పిల్లయు, ఆ గొర్రె మౌనంగా ఉన్నట్టు అతడు నోరు తెరవలేదు. ఇస్సాకు ఏం చేసినాడు? తండ్రి చేతులు కట్టేసినాడు. ఆయన ఏమన్నాడు? అరిసినాడు ఏమన్నా? మౌనంగా ఉన్నాడు. ఆ ఎత్తి ఆ బలిపీఠం మీద పెట్టినాడు, మౌనంగా ఉన్నాడు. కత్తెత్తినాడు, మౌనంగా ఉన్నాడు. అలాగే యేసుప్రభువు ఏం చేసినాడు? ఆ బొచ్చు కత్తరించు అంటే గొర్రె పిల్ల ఏ రీతిగా మౌనంగా ఉంటుందో ఆయన నోరు తెరవలేదు. ఆయన నోరు తెరిస్తే నీకు నాకేం లేదు, రక్షణ లేదు, విమోచన లేదు, విడుదల లేదు. అందుకే ఏం చేసినాడు? ఆయన శరీరం అంతా ఛిద్రమైపోతున్నా కూడా యేసు మౌనంగా ఉన్నాడు, నోరెత్తలేదు. అందుకే పేతురుతో చెప్పినాడు. పేతురు ప్రధాన యాజకుడు తెగలిగినప్పుడు, పేతురు నేను నా తండ్రిని వేడుకుంటే ఇప్పుడే 12 సేన కంటే ఎక్కువ మంది దూతలను నాకు పంపడం నువ్వు అనుకుంటున్నావా? అలా పంపితే మానవునికి ఏం లేదు, రక్షణ లేదు, విడుదల విమోచన లేదు. మానవునికి పరలోకం లేదు, పాతాళం తప్ప. కాబట్టి మానవుని పాతాళం నుంచి పరలోకం చేర్చాలంటే ఏం చేయాలా? ఆయన లేఖనాలు నెరవేరాలి, నేను శిలువలో బలి చేయబడాలి. కాబట్టి మౌనంగా బొచ్చు కత్తరించాడు. ఏ రీతిగా మౌనంగా ఉంది, ఆ రీతిగా మౌనంగా ఉంది. వాటి లోకంలో ఎవరు కూడా అటువంటి శ్రమ పొందలేదు, ఎవరు కూడా అటువంటి శిక్ష ఈ లోకంలో లోకం పుట్టినంత వరకు ఈ రోజు వరకు కూడా యేసు ప్రభువు పొందిన శిక్ష ఎవరు కూడా పొందలేదు. ఆయన శరీరం మీద ఎన్ని గాయాలంట? 5280 గాయాలు ఉన్నాయి ఆయన శరీరం. అంటే శరీరం అంతా కూడా ఎక్కడ మాంసం ముద్దగా మారింది, ఎముకలు కనపడుతున్నాయి. శరీరం కొడితే చర్మం కండలు ఊడి పడిపోతున్నాయి. ఇంకొకటి వచ్చి అంటే ఎట్లా కొట్టేది అట్లా నేను చూపిస్తాందే, కొరడా తీసుకొని కొడితే ఆ కొరడాకు కండలు పీక్కొని వచ్చేసాయి. అయినా కూడా అమ్మా లేదు, ఆయన మౌనంగా ఉన్నాడు. అంటే ఆయన నొప్పి లేదా? నొప్పింది. మనకు ముళ్ళు ఉంచుకుంటే ఎంత నొప్పి ఉంటుందో ఆయనకి అంత నొప్పింది, మనకు కొడితే మనకి ఎంత నొప్పి ఉందో ఆయనకి అంతే నొప్పింది. అయినా కూడా నీ కోసం నా కోసము నిన్ను నన్ను ఆ పాతాల నుంచి విడిపించడం కోసము మరి ఆయన ఇంత ఘోరమైన శిలువను భరించి మరి లోక పాపమును మోసంతో దేవుని గొర్రెపిల్లగా ఈ లోకానికి వచ్చి మరి మన కొరకు పరిశుద్ధ స్థలంలో తన ప్రాణం పెడుతూ వచ్చాడు. కాబట్టి మరి ఇంత గొప్ప త్యాగం చేసిన దేవునికి మనం ఏమి ఇచ్చినప్పుడు కూడా రుణస్థులను కొంచెం దేవుడు నీకు కూడా ఇచ్చిన రక్షణ బట్టి మన జీవితంలో చేసిన మేలను బట్టి ఆయన రక్తంతో మనల్ని కడిగి ఉచితంగా నీతిమంతులుగా తీర్చాడు. కాబట్టి మనం ఆయన స్తుతించి గణపతి ఆరాధించబద్దులమైన వాటి దేవుడు మనకి ఇచ్చిన రక్షణ బట్టి ఆయన ఆరాధిద్దాం. కొద్ది సమయము రెండు ఆరాధన